ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ అనేటివి అవుతాయి అనమాట. వచ్చేసి నాంపల్లి ఏరియాలో ఉండే వాళ్ళు అయితే బుక్ చేసినారంట. రామలక్ష్మణ్ థీమ్ ఉందన్నమాట. వచ్చేసి ఏంటంటే అయోధ్య స్టైల్ అనమాట. అరే ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతున్నావురా? వాడు కూడా ఖాళీ ఉందని వచ్చిన్నాడు. వెల్కమ్ టు సందేశ్ వేల్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి మనం అయితే నాగోల్లో ఉన్నామన్నమాట. నాగోల్లో చెప్పినాం కదా లాస్ట్ వీడియోలో, నాగోల్లో వచ్చి వ్లాగ్ చేద్దామని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే మేము మన వాళ్ళంతా గణేషులను చూద్దామని వచ్చినాము. సో ప్రజెంట్ ఇప్పుడు సరస్వతి ఆర్ట్స్ అనే షాప్ దగ్గర అయితే ఉన్నాము. సో లోపలికి వెళ్ళి గణేషులు ఎట్లున్నాయో చూస్తాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ బయట చూసుకున్నాయి అయితే ప్రజెంట్ మొత్తం లైక్ అంటే తయారు చేయడం అయిపోయింది. సో పెయింటింగ్ అలాంటి ఫినిషింగ్ వర్క్ అయితే అవుతున్నాయి. అండ్ కొన్ని సోల్డ్ అవుట్ కూడా కొన్ని బయట పెట్టిరనమాట. సో అక్కడ చూసుకుంటే ట్యాగ్స్ అనేటివి ఉన్నాయి సోల్డ్ అవుట్ అని చెప్పేసి. సరస్వతి ఆర్ట్స్లోకి అయితే వచ్చేసినాం లోపలికి. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఏంటంటే ముంబై స్టైల్లో అయితే ఉన్నాయన్నమాట గణేషులు. సో ఇక్కడ ముంబై స్టైల్లో అంటే మనకి ఎట్లా తెలుసుకోవచ్చు అంటే లైక్ ముంబై స్టైల్లో ఎక్కువ సిట్టింగ్ థీమ్ అండ్ కుందన్స్ వర్క్ అనేది మోస్ట్ ఆఫ్ ది డిజైన్స్ అట్లనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు లైక్ దీనికి ఇంకా కుందన్ వర్క్ అనేది ఏం కాలేదు, జస్ట్ నార్మల్గా లైక్ తయారు చేసి వదిలేసిరు అనమాట. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఆల్మోస్ట్ ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మొత్తం ఇక్కడ చూస్తే 80% 90% సోల్డ్ అవుట్ ఉన్నాయి అనమాట. సో ఈ గణేషునికి చూడండి సేమ్ ఇది కుందన్ వర్క్ ఎట్లయితే వచ్చిందో దీని ఆపోజిట్ గణేషుడు. సో ఈ గణేషునికి కూడా సేమ్ అదే కుందన్ వర్క్ అనేది అయితే వస్తుంది అనమాట ఫైనల్గా ఇది కస్టమర్స్ తీసుకొని పోయినప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రామలక్ష్మణ్ థీమ్ ఉందన్నమాట. సో మీరు కింద చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనమాట ఈ గణేషునికి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ అవుతుంది. అది వచ్చేసి సీతామాత అండ్ మధ్యలో గణేశుడు ఇప్పుడు రాముని వేషంలో ఉన్నాడు అనమాట. పక్కన ఉన్నది లక్ష్మణుడు, కింద వచ్చేసి హనుమంతుడు అనమాట. ఈ గణేశుడు వచ్చేసి ఇంకా ఫినిష్ అయితే అవ్వలేదు, పెయింటింగ్ వర్క్ ఇంకా చాలా ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మీకైతే ఇది కంప్లీట్ గణేశుడు అయితే తయారైపోయింది. ఇది చూడండి కుందన్ వర్క్ అనేది ఎట్లుందో, తొండ మీద మొత్తం మీదికి వెళ్ళి కింది దాకా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. జస్ట్ ఇది ఇంకా కాకుంటే ఇది సేల్ కానట్టున్నది, ఎందుకంటే ఆ ట్యాగ్ అయితే కనిపిస్తలేదు సోల్డ్ అవుట్ అనేది. బట్ గణేశుడు అయితే చూడడానికి చాలా మంచిగా ఉందన్నమాట. ఇంకా ప్రజెంట్ ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏంటంటే అయోధ్య స్టైల్ అనమాట. సో మీకు ఖైరతాబాద్ గణేశుని దగ్గర కూడా చెప్పిన కదా, రాముని పక్కన లైక్ ఈ ఆర్చ్లో ఏదైతే ఉందో హనుమంతుడు అండ్ ఇక్కడ వచ్చేసి గరుడదేవుడు. సో ఇది వచ్చేసి మొత్తం బాలరాముడి థీమ్ అనమాట. సో ఇంకా ఇది పెయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు, పెయింటింగ్ వర్క్ అయిపోయినాక కొందన్స్ అవన్నీ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే మహాభారతం స్టైల్ అండ్ కృష్ణుడు అనమాట. ఇది ఉన్నది అర్జునుడు. సో ఇది కూడా వచ్చేసి ఏంటంటే ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది అయితే కంప్లీట్ అవ్వలేదు, పెయింటింగ్ వర్క్ అయిపోయినాక మొత్తం కుందన్ వర్క్ అదన్నీ అయితే చేశారనమాట. సో కింద వచ్చి చూసుకుంటే ఇది లైక్ రథంకి ఉండే డిజైన్స్ అనమాట బ్యాక్ సైడ్. సో వన్స్ ఇదంతా ఎండిపోయినాక మీద దానికైతే ఫిక్స్ చేస్తారు. సో నెక్స్ట్ గణేశుడు వచ్చేసి అయితే జగన్నాథుడు థీమ్ అనమాట. సో మీద ఆ డిజైన్ అవుతుందో ఇదైతే ఇది ఫస్ట్ టైం వేసిరనమాట జగన్నాథుడు ఫోటో కానీ లైక్ ఈ స్టైల్ అనమాట. సో
సో దీనికి కుందన్ వర్క్ సగం అయిపోయింది, ఇంకా సగం అవుతున్నది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లాతింగ్ వర్క్ అయితే చేయాలి ఇంకా వీళ్ళు. సో ఇది చేసేస్తారు, బట్ ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్దాం. మీకు ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం మనం చూసినాం కదా గ్రీన్ పంచ మీద. సో సేమ్ అదే స్టైల్ అనమాట బాడీ అనేది, బట్ బ్యాక్ డ్రాప్ అనేది చేంజ్ చేసిరు అనమాట. ఇది వచ్చేసి ఎల్లమ్మ తల్లి, రావణాసురుడి స్టైల్. ఇంకా మిగతా అన్నీ ఏంటంటే బ్యాక్ డ్రాప్స్ అన్ని లైక్ సింహాసనం మీద కూర్చున్నట్టు డిజైన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పంచముఖ స్టైల్ ఉందన్నమాట. ఇది ఇంకా కుందన్ వర్క్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ పంచ వర్క్, కొంచెం పెయింటింగ్ వర్క్ కూడా పెండింగ్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో ప్రజెంట్ అయితే మనం అక్కడ ఆ రాముడికి అవన్నీ చూసేసినాం కదా. నెక్స్ట్ ఇంకో షెడ్ ఉంది. సో అది దీనికంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ గణేశుడు అయితే ఉంది కదా, ఇది మొత్తం కృష్ణుని స్టైల్ అనమాట. బాడీ కూడా కృష్ణుని స్టైల్, బ్లూ కలర్ వేసేసారు అనమాట. వెనకాల ఉన్నది కృష్ణుడు. అండ్ దీనికి ఇంకా పెయింటింగ్ వర్క్ అండ్ కుందన్ వర్క్ అయితే పెండింగ్ ఉన్నది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఉజ్జయిని మాంకాళి స్టైల్ అనమాట. ఇది వచ్చేసి ఆసిఫ్ నగర్ దత్తాత్రేయ కాలనీ వాళ్ళు అనేది బుక్ చేసుకున్నారంట. సో వాళ్ళైతే ఇప్పుడే వెళ్ళిపోయినారు ఇక్కడ నుంచి. సో కలిసిరు అనమాట అన్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్దాం. ఇంకా లోపల పెద్ద పెద్ద గణేశులు అయితే ఉన్నాయి. సో తయారైతే అవుతున్నాయి గణేష్. సో ఇక్కడ బయట అనేది చిన్న చిన్న గణేశులు అయితే తయారవుతున్నాయి, 5 feet 3 feet అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చూడండి. సో ఇది యాక్చువల్లీ మాంకాళేశ్వర్ స్టైల్ అనమాట. ఇందాక ఆసిఫ్ నగర్ వాళ్ళు కొన్నారని చెప్పిన, అది కూడా యాక్చువల్లీ నేను బై మిస్టేక్లో మాంకాళేశ్వరి అని చెప్పిన, బట్ అది కాదు, మాంకాళేశ్వర్ దేవుని పేరు. అండ్ నెక్స్ట్ ఎట్లా పోతారు రేట్కి ఎక్కువ. ఇది వచ్చేసి ఏంటంటే శివలింగేశ్వరుడు స్టైల్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ఆ సర్పం లైక్ ఆ లింగం కూడా చాలా బాగుంది. అండ్ వీటన్నిటికీ ఏంటంటే పంచ ఇంకా కుందన్ వర్క్ అనేది అయితే పెండింగ్ ఉన్నదన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి తిలక్ స్టైల్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే బ్యాక్ డ్రాప్ వచ్చేసి సూర్యన్ థీమ్ అనమాట. నెక్స్ట్ ఇది నార్మల్గా లైక్ నెమలి పించం స్టైల్ అనమాట ఇది. సో ఇవన్నీ ఏంటంటే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ సేమ్ డిజైన్స్ పక్కన షెడ్లు ఏవైతే ఉన్నాయో అదే ఉన్నది. అండ్ దీని పక్కన కూడా ఇంకో షెడ్ ఉన్నది, దాంట్లో కూడా వెళ్ళిపోదాం. కండిషన్ ఎక్కినా నేను మొన్న వచ్చి. సో ఇవన్నీ సేమ్ స్టైల్ అనమాట, బట్ సైజెస్ అనేది డిఫరెంట్. సో అవి కొంచెం చిన్నగా ఉండే, ఇది కొంచెం హైట్ ఎక్కువ అనమాట. ఇగో ఇక్కడ చూడండి, ఆదియోగి స్టైల్ అనమాట. ఇది వెనకాల శివుడు అండ్ సైడ్కి వచ్చేసి శివుని నుదుటి మీద ఉండే కన్ను. అండ్ ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి. ఇది వచ్చేసి నరసింహస్వామి స్టైల్ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది కూడా శివుని స్టైలే అనమాట. కాకుండా ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో అవి శివుడికి దేవుని ముంగడ పెడతారు, బట్ ఆకుల పేరేందో మనకు తెలియదు. సో తెలుసుకొని ఎప్పుడైనా చెప్తాం మళ్ళీ వచ్చినప్పుడు. ఇక్కడ వచ్చేసి పగిడి పెట్టుకున్న గణేశుడు అనమాట. సో పెళ్లి కొడుకు థీమ్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇంకా ఫినిషింగ్ కాలేదు బ్యాక్ డ్రాప్స్ అనేటివి. సో వన్స్ ఫినిష్ అయినాక మళ్ళీ ఒకసారి మేము నాగూల్కి అయితే వస్తామన్నమాట. సో ఎందుకంటే మేము కూడా గణేశుడిని కొనేది ఉన్నది. సో అప్పుడు మళ్ళీ వచ్చి ఈ ఏంటిది అనేది అప్పుడు మళ్ళీ కవర్ చేస్తాం ఫుల్ పెయింటెడ్ అయిన గణేశులని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కన ఇంకో షెడ్ ఉన్నది, సో అక్కడికి కూడా వెళ్దాము. సో ఇక్కడ చూడండి, ఇది అయితే డోల్ మీద కూర్చుంది అనమాట. సో ఇది యాక్చువల్లీ వుడెన్. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ కాలేదు,
ఐడియా లేదు నాకు. అండ్ ఇది వచ్చేసి సిద్ధి బుద్ధి స్టైల్ అనమాట. అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారు కదా 5 గుర్రాలది, 5 గుర్రాలది ప్లస్ ఈ కమలం పువ్వు ఏదైతే ఉన్నదో అది మంచి అట్లా ఐ మీన్ కొంచెం రియలిస్టిక్గా ఉందన్నమాట. ఎందుకంటే అది ఊగుతున్నది కూడా కమలం అనేది. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఆవు ఎంతో తెలియదు. దాని తల మీద అయితే నించొని ఉన్నాడు గణేశుడు. అండ్ ఇక్కడ ఇంకోటి నెక్స్ట్ దీని పక్కదో చూసుకుంటే హంస 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 మీద నించున్న గణేశుడు అనమాట. అండ్ పక్కనే ఎలిఫెంట్ మీద నించున్న గణేశుడు. సో గాయ్స్ ఇది చూస్తున్నారు కదా, ఇది నంది మీద కూర్చున్న గణేశుడు అనమాట. సో తొండం మీద కృష్ణుడు అండ్ బ్యాక్ డ్రాప్లో అయితే నెమలీస్ అయితే వచ్చినాయి 2. సో ఇది చూడడానికి మస్తు ఉన్నది. ఇప్పుడైతే కుందన్ వర్క్ అనేది అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ కుందన్ వర్క్ అయిపోయినాక కొంచెం పెయింటింగ్ వర్క్ కూడా అక్కడక్కడ ఉన్నది. అండ్ దాని తర్వాత పంచ వర్క్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చేసి నాంపల్లి ఏరియాలో ఉండే వాళ్ళు అయితే బుక్ చేసినారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇంకా తయారవుతున్నాయి అనమాట గణేశులన్నీ. సో ఇవన్నీ మనం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి అయితే కంప్లీట్ అయిపోతాయి. సో గణేశన్ పండుగ 3 days ఉందనగా ఆల్మోస్ట్ మొత్తం పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గుర్రాల మీద ఉన్నది చూడండి. ఇందాక లోపల చూపించినది వేరే స్టైల్ అండ్ ఇది వేరే స్టైల్ ఇది. సో ఇక్కడ చూసారు కదా 3 గుర్రాలు, వెనకాల సింహాసనం పక్కన 2 సింహాలు. సో ఇది ఇంకా వర్క్ అనేది అయితే పెండింగ్ ఉన్నది చాలా. అండ్ దీని తర్వాత ఇక్కడ చిన్న చిన్న గణేశులు అనేవి అయితే తయారవుతున్నాయి. సో ఇక్కడ వీళ్ళు సమ్ ఏదో ఓన్ వాల్ సన్స్ అనే పెయింటింగ్ ఇవన్నీ అయితే పెయింటింగ్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ అయితే ఇంకా ఇది కిందిది అయితే గ్లోబ్ అనమాట. గ్లోబ్ మన గ్లోబ్ ఉంటుంది కదా, సో అదైతే నడుస్తుంది డిజైన్. అండ్ పక్కనే చూసుకుంటే ఎలుక మీద కూర్చుండు అనమాట గణేశుడు. సో వీటన్నిటికీ ఇంకా పెయింటింగ్ వర్క్ చాలా పెండింగ్ ఉన్నది. అండ్ నెక్స్ట్ అక్కడ సైడ్ వెళ్దాము. సో ఇక్కడ చూడండి 10 చేతుల గణేశుడు అనమాట. అండ్ పక్కన ఈ దేవత పేరు అంత ఐడియా లేదు, బట్ బాగుంది చూడడానికి గణేశుడు కొత్తగా. ఈ డిజైన్ నేను ఇంతకుముందు లాస్ట్ టైం కానీ చూడలే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ డ్రాప్ గదలతో ఉన్నది. అండ్ ఇది ఇందాక మీకు చెప్పిన లింగేశ్వరంకి వాడతారు ఈ ఆకులు, ఆ డిజైన్ అనమాట బ్యాక్ డ్రాప్. నెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉన్నాయన్నమాట గణేశుల్లో. అంటే సో ఇక్కడ మొత్తం డిజైన్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. సిట్టింగ్ గణేశుడు సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది కదా, మ్యాక్సిమం అన్నీ సేమ్ ఉన్నాయి. కానీ బ్యాక్ డ్రాప్స్ అండ్ అంటే సిట్టింగ్ పొజిషన్ అంటే కొన్ని వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక 5-6 rows ఉన్నాయన్నమాట. సో 5-6 rowsలో ఏంటంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క స్టైల్ అనేది అయితే పెట్టిరు. ఒక దగ్గర పంచముఖి స్టైల్, ఒక దగ్గర అంటే యానిమల్స్ మీద నించున్నాడు, ఇందాక నంది ఎట్లా నించుందో సో అట్లా ఒక లైన్ ఉందన్నమాట. నెక్స్ట్ అక్కడ డమరకం స్టైల్, ఇక్కడ వచ్చేసి డమరుకం ఉంటుంది కదా, డమరుకం మీద కూర్చున్నట్టు గణేశుడు ఇది. అండ్ నెక్స్ట్ సో ఇట్లా సగం పెయింటింగ్ సగం వర్క్ అవ్వడం వల్ల కొంచెం మనం చెప్పలేక కూడా పోతున్నాము. బట్ మ్యాక్సిమం గణేశుడిని సిట్టింగ్ పొజిషన్ అయితే సేమ్ ఉన్నాయన్నమాట. సో ఇంకా పెయింటింగ్ వర్క్ అవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీద సింహాసనం మీద లైక్ గద వచ్చేసింది చూడండి. ఐ మీన్ గద అంటున్నా, ఈగల్ గద్ద ఈగల్ ఉంది మీద. అండ్ పక్కన వచ్చేసి 4 సర్పాలు వచ్చినాయి, ఇటు 2 అటు 2. సో ఇక్కడ చూసుకుంటే 2 నెమలీలు వచ్చినాయి. హంస
హంసనారా? సారీ ఇది హంస, ఇది నెమలి కాదు. అండ్ సో మనోడు డాన్స్ ఆడుతుంది టేబుల్ మీద. అండ్ ఇక్కడ వచ్చేసి అరే అని చూడండి, ఇది 3 సింహాలు అండ్ 3 ముఖాలు. ఇది లాస్ట్ టైం డిజైనే, బట్ బాగుంది చూడడానికి కూడా యూనిక్గా. ఏదైనా లైక్ వన్స్ కంప్లీట్ అయినాక తెలుస్తుంది అనమాట దాని అట్రాక్షన్ ఏందనేది. నెక్స్ట్ చూసి సో ఇక్కడ ఇతను ఉన్నాడు కదా, ఇతను అయితే ఈ కుందన్ వర్క్స్ అనేటివి వీళ్ళు సెట్ చేస్తున్నారు అనమాట. ఒక్కొక్క కుందన్ లైక్ ఒకటి ఫ్లవర్ షేప్లో, ఒకటి రౌండ్గా, లైక్ అట్లా డిజైన్ చేసి అన్ని సెట్ చేస్తున్నారు అనమాట గణేషునికి డెకరేట్ చేయడానికి. సో ఇక్కడ ఏవైతే చూస్తున్నారో ఇవైతే మొత్తం వర్క్ అనమాట. అంటే ఎక్స్ట్రా హ్యాండ్స్ అవన్నీ పెడతారు కదా, సో అవైతే తయారు చేస్తారు. ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కదా, గడ్డ, కొడువేలి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇట్లా తయారు చేసి పెడతారనమాట. మెయిన్ పార్ట్ అనేది క్లేతో తయారు చేస్తారు. నెక్స్ట్ సో ఇక్కడ చూసేది మొత్తం కింద మొత్తం అవే అనమాట. ఇవి నెమలి ఇంకా సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నెమలి పింఛం మీద ఉన్నది. సో గణేశుడు అయితే చాలా బాగున్నది చూడడానికి. నాకు పక్కనే ఇంకో చిన్న గణేశుడు రెడీ అవుతుంది చూడండి. సో దానికి కుందన్ వర్క్ అనేది అయితే చేస్తారు అనమాట. సో పంచ లైక్ మీద ఆ కండువా అదైతే వేసినారు. నెక్స్ట్ సో ఇదన్నమాట ఇక్కడ శ్రీ సరస్వతి ఆర్ట్స్లో తయారవుతున్న గణేశుళ్ళు. సో ఇక్కడ ఏడ చూసిన మొత్తం కింద అక్కడ ఇక్కడ అన్ని బ్యాక్ డ్రాప్స్ అవన్నీ పడేసి అవుతున్నాయి. అదే అండి, ఇది సరస్వతి ఆర్ట్స్ అనమాట. నెక్స్ట్ వేరే దగ్గరికి అయితే వెళ్దాము. సో లోపల ఏంటంటే ఇంకోటి వెంకటేశ్వర స్వామిది కూడా ఉంది. ఆ బ్యాక్ డ్రాప్ ఇక్కడ ఉంది చూడండి, వెంకటేశ్వర స్వామి. సో గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు కొత్త గణేశులను అయితే దిప్పుతున్నారనమాట లారీలోకి వెళ్ళి. ఇప్పుడే చూడండి ఒకసారి ఇచ్చారు కదా. సో ఇక్కడ ఇవన్నీ చూడండి. సో ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ అనేటివి అవుతాయి అన్నమాట. కొన్ని గణేశులు వచ్చేసి మహారాష్ట్ర, కొన్ని గణేశులు వచ్చేసి ముంబై, అట్లా రకరకాల స్టేట్స్ నుంచి అయితే వస్తాయి అన్నమాట గణేశులు. అండ్ కొన్ని ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎట్లా తయారు చేస్తున్నారో సరస్వతి ఆర్ట్స్లో అట్లా ఇక్కడ కూడా తయారు చేస్తారు. బట్ ఈ రోడ్లో పెట్టేటి అయితే ఎక్స్పోర్ట్ చేసినవి వస్తాయి అన్నమాట మొత్తం. అండ్ ఇక్కడ మట్టి వినాయకులు కూడా ఉంటాయి, గో గ్రీన్ గణేష్.